ప్రత్యామ్నాయంగా రావాలను అలా ఇలా అని జన సైనికులు ఎవరన్నా అనుకుంటే అలాంటి పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు ఉండరని నా అభిప్రాయం. రైట్, ఓకే. విజయశేఖర్ రెడ్డి గారు, మీ వెర్షన్ ఏంటి? మ్యూట్లో ఉంది వాయిస్. సార్, విజయ్ గారు ఏదో సింహంలా సింగల్గా వెళ్ళాడు, మిగతా వాళ్ళతో పోల్చుకున్నారనేది నేనైతే నమ్మను సార్. ప్రశాంత్ కిషోర్ గారు క్లియర్ గా ఒక ఇంటర్వ్యూలో 1 year క్రితం చెప్పారు. సర్లేండి, ఓకే. ఆ అంశం కాదు. పురుషోత్తం రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. మీ కూటమి మీద కదా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సైద్ధాంతికంగా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అట్లాగే ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తి, బలమైన రాష్ట్రానికి ఏదో జరగాల, దేశానికి ఏదో జరగాల అనే ఒక బలమైన భావన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏదో అవకాశవాదిగా రాజకీయాలు చేస్తారు, అట్లాగే ప్రజల్లో వంచిస్తారు నేనైతే అనుకోవాలా. సార్, మీరు ఒకసారి గమనించండి, 2009లో చిరంజీవి గారికి సపోర్ట్ చేస్తూ, తన సొంత అన్న కాబట్టి యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లారు. కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల, అంటే రకరకాల కారణాలు సార్, ఆ రోజు తెలంగాణ ఇష్యూ ఉంది, రకరకాల సమస్యలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి కొన్ని పథకాలతో ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. కాబట్టి దానికి ఉన్న మంచి పేరు కావచ్చు, ఇలా కొన్ని ఇష్యూల వల్ల ఆ రోజు చిరంజీవి గారికి మెజారిటీ రాలా, 18 సీట్లు వచ్చాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అయితేనేమి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టడం అయితేనేమి, దీనివల్ల ఆయన కాంగ్రెస్ కు కొంత మద్దతు ఇచ్చిన అవకాశం వచ్చిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ తో కలవాలని ఏ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. కాంగ్రెస్ మీద సైద్ధాంతికంగా ఆయన విభేదించిన మాట వాస్తవం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే ప్రజలను కాపాడతారో, ప్రజాహితాన్ని కోరుకుంటారో వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తారని ముందు నుంచి చెప్తున్నాడు సార్. కాబట్టి 2014లో ఎప్పుడైతే విభజన జరిగిందో, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందో, ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఒక బలమైన నాయకత్వం కావాలి, ఒక సీనియారిటీ ఉన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ అర్హతలన్నీ ఉన్నాయి కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి సార్ ఆయనే కదా సార్, ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారే కావాలా సార్. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయకపోవడం కారణం కూడా అదే. ఈ రోజున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి కాబట్టి అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు ఓటేశారు. దాంట్లో భాగంగానే ప్రజల భావనను గుర్తించారు, ఆవేదన గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు. కానీ కొన్ని విభేదాలు రావడం కావచ్చు, కొంత ప్రభుత్వం చేస్తున్న పరిపాలన వల్ల కావచ్చు, లేదంటే బీజేపీ వారు మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇలా కొన్ని కారణాల వల్ల ఆయన విభేదించి 2019లో ఆయన పోటీ చేశారు. సార్, నేను ఒకటే చెప్తున్నా, ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఈ రోజు విజయం చూడండి, మీరు మొట్టమొదటిసారి ప్రజల్లోకి వెళ్ళారు, ఈ రోజు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. కానీ ఎప్పుడు ఇలాగే జరుగుతుందా? లేదు 2031లో మళ్ళా వెళ్తే విజయ్ గారికి ఇట్లా ఓట్లేస్తారా, లేదంటే 36లో పోతే మళ్ళా ఇలాగే ఓట్లేస్తారా? ఎవరని చెప్పలేము సార్. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ చూసి, ఆయనకున్న పరిమితిని చూసి 2009లో వేశారు ఓట్లు, 2014లో వేశారు ఆయన చెప్పినట్టు. మేబీ 2019కి కొంత ఆయన చరిష్మా తగ్గినచ్చు ఆ రోజు, లేదంటే రకరకాల రీజన్స్ ఉండొచ్చు సార్. నేనేమంటున్నానంటే, ఆ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలా. 2019లో పవన్ కళ్యాణ్ గారికి ఓడిపోవడానికి ముఖ్య కారణం ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డికి పెట్టగా రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ఏదైతే మేలు చేశారో ఆ మేలుకు తగినట్టు ఒక వారసత్వంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇద్దామనుకున్నారు. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిండొచ్చు. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఈ రోజు విజయ్ గారు గెలవడానికి మెయిన్ కారణం రెండు పార్టీల్లో, అంటే ఏడింటిలో ఒక రకమైన సత్తా ఉన్న పాపులారిటీ వ్యక్తి లేకపోవడం, మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరు ఏడింటిలో లేరు. పళనిస్వామి అంతటి వ్యక్తి కాదు. అట్లాగే సార్, డిఎంకేలో స్టాలిన్ ఉన్నా కూడా కరుణానిధికి ఏ రకంగా అయితే మాస్ ఇమేజ్ ఉందో, ఏ రకంగా రాష్ట్రంలో పాపులారిటీ ఉందో ఆ పాపులారిటీ స్టాలిన్ గారికి లేదు. రెండోది ఏంటంటే అవినీతిమయం. మొత్తం రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులంతా కూడా అవినీతిమయమయ్యారు. అట్లాగే ఉదయనిధి స్టాలిన్ ఏ రకంగా అయితే వ్యాఖ్యలు చేశారు, మతం మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు, రకరకాలుగా వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు కానీ, ప్రజల మీద వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, చేత కానీ మాట్లాడారు కూడా సార్. రెండు పార్టీలకు ప్రజల్లో ఎక్కడైతే వ్యతిరేకత వచ్చిందో విజయ్ గారు ప్రజల్లోకి ఒక పాజిటివ్ షేడ్ సేవ చేస్తున్నారు. సార్, ఇప్పుడు విజయ్ గారు తమిళ వెట్రి కళగం అనేటువంటి పార్టీ పెట్టారు సార్. పెట్టి దాంట్లో అసలు యాక్చువల్గా సంస్థాగతంగా ఆయనకి క్యాడర్ లేదు సార్. ఎందుకంటే తమిళనాడులో అతనికి ఉన్నటువంటిది ఫ్యాన్సే కానీ క్యాడర్ లేదు.
నిజంగా ఆయన సంస్థాగతంగా క్యాడర్ని ఆ 2 సంవత్సరాలుగా డెవలప్ చేసుకుని కానీ ఉంటే, ఏదైతే జయలలిత గారి మరణం తర్వాత ఏఐడిఎంకే పళనిస్వామి యొక్క ముఖ్యమంత్రి కావడానికి జరిగినటువంటి సినారియా ప్రజలు గమనించారు తమిళనాడులో. అదేవిధంగా ఈరోజు డిఎంకేలో జరిగినటువంటి సినారియా అంతా కూడా ప్రజలు గమనించారు. ఈ 2 పార్టీలకి విసిగిపోయినటువంటి